డోరేమోన్ లా ఉంది. ఈ పై తొట్టంతా సముద్రంగా మారిపోతుంది, కానీ ఖండాలు ఇంకా పుట్టలేదు. कोई महाद्वीप नहीं है। మరి జీవరాశులు? జీవ సంబంధ వస్తువులు సాధనాలుగా తయారవ్వాలి. దానికి ట్రిగర్ ఎంతో అవసరం. ట్రిగరా? అవును, ఈ స్టిక్ పై భాగాన్ని భూమికి గురిపెట్టు. గురి పెట్టాను. పై బటన్ ని 2 సార్లు గట్టిగా నొక్కు. నాకిప్పుడు దూతనన్న భావం కలుగుతోంది. ఇప్పటికిది చాలు. సరే, యుఎఫ్ఓ కెమెరా ద్వారా పరిస్థితి ఏంటో చూద్దాం. అది సముద్రంలోకి వెళ్తుంది. మైక్రోజూమ్ ని వాడదాం. ఆ, అరే అరే, ప్రోకారియోటిక్ సెల్. ఇదే మొదటి జీవరాశి. నోబితా, నువ్వు సాధించావు, అభినందనలు. అలాగా, ధన్యవాదాలు. ఈ నీటి బంతులు జీవరాశులా? అవును, అవి శక్తిని పుంజుకొని వంశాన్ని వృద్ధి చేస్తున్నాయి. మార్పు ఎంత వేగంగా సాగుతుందో చూసావా? అన్నిటికీ ప్రాణాలు వచ్చేసాయి. భలే భలే. ఇవి సముద్రంలోని మొక్కల్లా ఉన్నాయి. 300 కోట్ల సంవత్సరాలు గడిచాయి. రకరకాల జీవరాశులు ఉత్పత్తి చెందాయి. అవి ఒకరినొకరిని తరుముకుంటూ వెళ్తున్నాయి. ఆహారాన్ని తింటాయి, ఆహారంగా మారతాయి. ఈ విధంగా జీవనం కొనసాగుతుంది. హా, ఇది చేపలా ఉంది. కొన్ని చేపల్ని చూడగలం, కొన్ని కనిపించవు. హే, వెళ్ళి ఒకసారి చూద్దాం డోరేమాన్. సరే సరే, వెళ్దాం. వరల్డ్ క్రియేషన్ సెట్ నుంచి దూత మబ్బుల్ని తీసుకురా. దూత, దయచేసి ఈ మబ్బు మీద ఎక్కండి. అలాగే, బయలుదేరదాం. లోపలికి అడుగు పెట్టాక నా భూమి నేను అనుకున్న దానికంటే పెద్దదిగా ఉంది. అసలైన దానికంటే ఇది కొంచెం చిన్నది. కానీ ఇది అచ్చం నిజమైన భూమిలాగే సృష్టించబడింది. అవును, ఈ ఖండం అందంగా తయారైంది. అవును, ఇక్కడ కొండలు, నదులు, చెట్లు, గడ్డి అన్నిటినీ నేనే సృష్టించాను. భలే అద్భుతంగా ఉంది. కానీ అంతా ఒకటే నిశ్శబ్దంగా ఉంది. ఇక్కడ పక్షులే లేవు. హే డోరేమోన్, జీవరాశులు ఇక్కడ విపరీతంగా పెరిగిపోయాయని చెప్పావు. అవును, కాకపోతే హా? హా? శబ్దం చెక్కు. ఉమ్, ఆ, ఆ, ఆ. ఉమ్. పురుగు లాంటిదేదో ఎగురుతూ ఉంది కదా. ఇలా చూడు, ఇది సాలె పురుగు పూర్వీకుడు అనుకుంటాను. అవి చూడు, నల్లుల్లా ఉన్నాయి కదా. అవి పురుగులు మాత్రమే. మరి జంతువులు? అవి ఇంకా నీటిలో ఉన్నాయనుకుంటా. ఎందుకు నీటిలోనే ఉన్నాయి? ప్రారంభంలో జీవరాశులన్నీ నీటిలో నుంచి బయటకొచ్చాయి తెలుసా. కానీ దానికి తగ్గట్టు శరీర వ్యవస్థ మారడం చాలా కష్టం. నా ప్రపంచంలో పురుగులు మాత్రం ఉంటే సరిపోదు. త్వరగా డైనోసర్ ని గాని, పాండాని గాని, మనుషుల్ని గాని సృష్టిద్దాం. అలాగే అలాగే కానిద్దాం. పికప్ బజూకా. వావ్! దీంతో నువ్వేం చేస్తున్నావు? తగిన చేప కోసం వెతుకుతున్నాను. అరేరే, ఈ పురుగు గోల చేస్తోంది. ఏదో దొరికింది. ఇది యూస్టెనోప్టెరాన్. త్వరగా కానీ. కాదు, ఎవల్యూషన్, డీజనరేషన్, రేడియేషన్ సోర్స్. దీని మీద వెళ్తుర్ని చూపించాలి. ఇప్పుడు దాని మెదడు, శరీరం భూమి మీద నివసించడానికి తగ్గట్టు మారింటుంది. అయితే సరే. ఇది చాలనుకుంటాను. ఇప్పుడు మనం వెనక్కి వెళ్లి పరిశీలిద్దాం. అలాగే. ఇక నుంచి పరిణామం వేగం పుంజుకుంటుంది. నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఏమిటబ్బా ఇది? ఈ రోజు కూడా నేను నోబితాతో మాట్లాడడానికి అవకాశం దొరకలేదే.